శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో మనం 13వ అధ్యాయమైన క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఈరోజు 30-31 శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకుందాం. పరమాత్మ మనకి ముందు శ్లోకాల్లో సాధనా మార్గాలు, భగవంతుని మనలోనే ఉన్న పరమాత్మను చూడడానికి కావాల్సిన సాధనా మార్గాలు చెప్పి, మరి ఆ సాధనలో కూడా శ్రవణం ఎక్కువ చెప్పి, ఆ తర్వాత దాంట్లో ఆ విధంగా ప్రయత్నం చేసిన వాడు ఏమవుతాడు అనే విషయం చెప్పుకుంటూ వస్తున్నారు. అలాంటి వాడు ఏమవుతాడంటే అందరినీ సమానంగా చూస్తాడు, అంతటా పరమాత్మను చూస్తాడు అని చెప్పుకుంటూ వస్తున్నారు. పరమాత్మ ఎలా దర్శిస్తాడు వాడు, క్షేత్రజ్ఞుడు, వాళ్ళ క్షేత్రజ్ఞుడు ఎలా ఉన్నాడనే విషయాన్ని వాడు తెలుసుకుంటాడు. అంతేకాకుండా పరమాత్మ సచ్చిత్ ఆనంద స్వరూపుడుగా అంతటా వ్యాపించి ఉన్నాడని, ఈ సత్యాన్ని వాడు గ్రహిస్తాడు అని, ఇంకా నశించే వాటిలో నశించకుండా ఉండేవాడు కూర్చో ఉన్నాడని తెలుసుకుంటాడు అనే విషయాన్ని కూడా ఆ సాధకుడు తెలుసుకుంటాడని చెప్పాడు. మళ్ళీ ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాడంటే తన ఆత్మను తాను హింసించుకోడు అని చెప్పాడు. తర్వాత జీవన్ముక్తుడవుతాడు మరియు మోక్షం పొందుతాడని చెప్పాడు. ఈ మనకి 29 శ్లోకంలో ఎలా పొందుతాడంటే జ్ఞానం ద్వారా పొందుతాడు. తనకు తానే సాంఖ్యయోగం ద్వారా కానీ, కర్మయోగం ద్వారా కానీ, జ్ఞానయోగం ద్వారా కానీ, లేదా భక్తి యోగం ద్వారా కానీ, ఏ మార్గంలో పోయినా, శ్రవణ మార్గంలో కానీ ఏ మార్గంలో పోయినా మొత్తానికి ఈ విషయాలు తెలుసుకుంటాడు అనే విషయాన్ని స్పష్టం చేశారు పరమాత్మ. ఇప్పుడు ఈ 30-31 శ్లోకాలకు వచ్చేసరికి ఏం చెప్తున్నారంటే ఇంకా కొంచెం చెప్తున్నారు. ఆ సాధకుడు పొందే అనుభూతి ఎలా ఉంటుంది, ఏ స్థితిలో ఉంటుంది, వాడు మనలాగే శరీరం కలిగి ఉన్న ఈ శరీరం నేను కాదు అనే భావన వాడికి ఉంటుంది అనే విషయాన్ని 30వ శ్లోకంలో చెప్తున్నారు. 31వ శ్లోకం వచ్చేసరికి అంతటా ఉన్నటువంటి పరమాత్మ అన్ని జీవుడు కనిపిస్తున్నా, విడివిడిగా అన్నీ కనిపిస్తున్నా, అన్నింటిలో ఏకంగా కనిపించే పరమాత్మను దర్శిస్తాడు ఆ యొక్క సాధకుడు అనే విషయాన్ని 31వ శ్లోకంలో మనకు వివరిస్తున్నారు పరమాత్మ. 30వ శ్లోకం. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తదాత్మానం అకర్తారం సపశ్యతి. ప్రకృత్యైవ, ఈ ప్రకృతి ఎటువంటిది? త్రిగుణాత్మకమైనది, మాయతో కూడుకుంది. అంటే మనసు బుద్ధి ఆడే ప్రపంచం వైపు తీసుకెళ్లే ఆటలో ఈ ప్రకృతి మనల్ని అది శాశ్వతమైంది కదా, అశాశ్వతమైంది, నశించేది అయినా కూడా కర్మాణి అది దాని ద్వారా మనం చేసే కర్మలు, పనులు, ఆ పనులన్నీ కూడా శరీరంతో చేసే పనులన్నీ కూడా క్రియమాణాన్ని చేయబడుతున్నాయి. సర్వశః అన్ని విధాలుగా చేస్తాడు ఎవరు? ఆ జ్ఞాని, ఆ సాధకుడైన వాడు. తనలోనే పరమాత్మను చూసిన సాధకుడు ఎవరైతే ఉంటాడో వాడు ఈ శరీర ధర్మాలన్నీ వాడు సక్రమంగా చేస్తాడు. వాడు మనలాగా తింటాడు, మనలాగే తిరుగుతాడు, అన్ని చేస్తాడు. కానీ వాడికి మనకు తేడా ఏంది? లోపలే పరమాత్మ కూర్చోన్నాడు, అంతటా పరమాత్మ ఉన్నాడు స్పృహ కలిగి ఉంటాడు. ఆ చిత్, అసత్ చిత్ అనే విషయం గ్రహిస్తాడు. అసత్ ఉంది అని తెలుసుకుంటాడు, చిత్ అది చైతన్యంగా ఉందని తెలుసుకుంటాడు. ఆ యొక్క స్ఫురణ వాడి బ్రెయిన్లో ఉంటుంది. కాబట్టి వాడికి అది ఉంది కాబట్టి శరీర ధర్మం ప్రకారంగా శరీరంతో ఏం చేయాలో చేస్తున్నప్పటికీ ఆ చేస్తున్న పనులన్నీ కూడా ఎలా చేస్తాడు? యః పశ్యతి తదాత్మానం, వాడు చూస్తున్నాడు. ఈ శరీరం ద్వారానే అన్ని సకల పనులు చేయబడుతుందని తెలుసుకుంటాడు. తెలుసుకొని అకర్తారం సపశ్యతి, కర్తను నేను కాదు అని తెలుసుకుంటాడు. పశ్యతి, వాడే నిజంగా సాధకుడు, వాడే ఈ విషయం తెలుసుకున్నవాడు, ఈ సత్యం గ్రహించిన వాడు. అంటే ఏంది? నేను చేస్తున్నా అనే అహంకారం ఉండదు. జరుగుతున్న పనులన్నీ శరీర ధర్మం ప్రకారంగా జరుగుతున్నాయి పనులన్నీ, అంతే తప్ప దాంతో నాకేమీ నేను కర్తను కాను అనే అభిప్రాయం అంటే సాక్షిభూతంగా ఉంటాడు. అలాంటి స్థితికి వెళ్ళిపోతాడు. దీనికి మన ఎగ్జాంపుల్ సూర్య భగవానుడే. సూర్య భగవానుడు ఏ విధంగా మనకంతా జీవశక్తి ఇచ్చి అన్ని ఇస్తున్నా మనకి ఈ విశ్వంలో జరిగే ఏ పనితోనూ ఆయనకేం అటాచ్మెంట్ లేదు, ఆయన సంబంధం లేదు. కేవలం భూమి మీద జరుగుతున్న అన్ని పనులు ఆయన వల్ల జరుగుతున్నాయి.
ఆయన యొక్క కాంతితోనే, ఆయన యొక్క జీవశక్తితోనే అన్ని జరుగుతున్నాయి. కానీ ఆయన ఏ విధంగా అన్నిటికీ అంటకుండా అన్నిటికీ దూరంగా ఉన్నాడో, సాక్షిగా చూస్తున్నాడో, అలాగే జ్ఞాని అయిన వాడు కూడా శరీర ధర్మం ప్రకారంగా నశించే శరీరంలో కూర్చున్నా అని తెలుసుకున్నాడు కదా వాడు. శరీరం నశించిపోతుంది, నశించకుండా ఉన్నాడు, లోపల ఉన్నాడు తెలుసుకున్నాడు. ఈ సత్యం గ్రహించాడుగా. సత్యం ఎప్పుడైతే అనుభవంలోకి వచ్చేసిందో, ఆలోచనలోకి వచ్చేసిందో, ఇంక అప్పుడు ఏముంటుంది? ఇంక తను చేసే అంతటా పరబ్రహ్మే కనిపిస్తుంటే ఇంక ఈ శరీరం నాది నేను అభిప్రాయం వాడికి ఎందుకు ఉంటుంది? కాబట్టి కర్త నేను కాదని తెలుసుకుంటాడు. ఆ సత్యాన్ని వాడు గ్రహిస్తాడు అనే విషయాన్ని మనకి ఈ శ్లోకంలో పరమాత్మ తెలియజేస్తున్నారు. సపశ్యతి, అట్లాంటి వాడే నిజంగా నన్ను తెలుసుకున్నవాడు, నన్ను చూచినవాడు అని పరమాత్మ చెప్తున్నారు. అంటే అంతటి జ్ఞానం కావాలి. అందుకనే మన జ్ఞానం అంటే ఇష్టం అని చెప్పి ముందు చెప్పాడుగా. ముందు చాప్టర్స్లో నా జ్ఞానం అంటే ఇష్టం అని చెప్పాడు. ఎందుకు? జ్ఞానికి ఆయనకి తేడా లేదుగా. పరమాత్మకి ఆయనకి తేడా లేదు. ఇంకా విశ్వమంతా వ్యాపించిన వాడిని గుర్తిస్తాడు కాబట్టి, తనలోనే ఉన్నవాడిని గుర్తిస్తాడు కాబట్టి, అందుకే జ్ఞానం అంటే ఇష్టం పరమాత్మకి. కాబట్టి ఈ విషయం మనకి 30 శ్లోకంలో ఈ విధంగా తెలియజేశాడు. 31 శ్లోకం. యదా భూత పృథగ్భావం ఏకస్తమనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. యదా, ఎప్పుడైతే వాడు మనకు భూమి మీద ఉన్నాడు, మనలాగే ఉన్నాడు, వాడికి సమస్త జీవరాశి కనిపిస్తోంది. ముందు చెప్పాడుగా, తిరిగే కదిలేవి కదలనేవి స్థావర జంగమం. ఈ విశ్వం అంతా ఉండి ఇవన్నీ కూడా మా జ్ఞాని చూస్తున్నాడు, మనం చూస్తున్నాం. మనం చూస్తున్నప్పుడు ఏముంటుంది? అవి వేరుగా, మనం వేరుగా ఉన్నాం గుర్తిస్తాం. అంతవరకే మన ఆలోచన. జ్ఞాని కూడా గుర్తిస్తాడు, వేరువేరుగా ఉన్నాయని గుర్తిస్తాడు. భూత పృథగ్భావం, అవి విడివిడిగా ఉన్న భూతాలు అయినప్పటికీ వాటిలో ఏకస్థమను పశ్యతి, వాడు ఒకటిగా చూస్తాడు. పరమాత్మ శక్తి ఒకటే ఉంది, అంతటా వ్యాపించి ఉంది, అది తప్ప ఇంకోటి లేదు. అన్ని విడివిడిగా కనిపిస్తున్నాయి. కానీ లోపల సారభూతమైంది ఏంటంటే, చైతన్యం అంటే ఏదంటే అది ఏకంగా ఉందని తెలుసుకుంటాడు. అనేకంలో ఏకం కూర్చో ఉందని తెలుసుకుంటాడు. మనము చూస్తాం అన్ని, కానీ మనకి ఆ జ్ఞానికి తేడా ఉంటుంది. అందరిలో పరబ్రహ్మ తత్వాన్ని చూడగల శక్తి వాడికి ఉంటుంది. ఎందువల్ల? తెలిసిపోయింది, ఆ జ్ఞానం వచ్చేసింది. అందువల్ల తెలుసుకుంటాడు. వాడి ఉపాసన బలం వల్ల, వాడు చేసిన సాధన వల్ల, విచారణ అవన్నీ చేయడం వల్ల వాడికి ఆ విషయం తెలిసిపోయింది. అందువల్ల తత ఏవచ విస్తారం, అంతేగాక ఏం చేసుకుంటాడు వాడు? ఎంత సమస్త జీవరాశి కూడా ఆ శక్తిలోంచి వస్తుంది, ఆ చైతన్య శక్తిలోంచి వస్తుంది, ఆ చిత్త నుంచి వస్తుంది. ఆ సచ్చిత్ ఆనందం ఏదైతే ఉందో దాని నుంచి విశ్వం అంతా వస్తుంది. దానిలో పుడుతోంది, దాంట్లో పెరుగుతోంది, దాంట్లో లయమైపోతుంది. ఈ విషయం వాడు తెలుసుకుంటాడు, సాధకుడైన వాడు. మనకి ఎగ్జాంపుల్ అంటే ఇంకా సముద్రమే. సముద్రంలోనే అలలు వస్తున్నాయి, బుడగలు వస్తున్నాయి, తుంపర్లు వస్తున్నాయి. ఆ సముద్రంలో నీటితోనే వస్తున్నాయి, అక్కడే పుడుతున్నాయి, అక్కడే పెరుగుతున్నాయి, అక్కడే నశిస్తున్నాయి అని మనకైతే, మనలాంటి సామాన్యులకు ఈ విషయం. కానీ ఆ సాధకుడైన వాడికి అంతటా ఆ దృశ్యం కనిపిస్తుంది, తనలో కూడా కనిపిస్తుంది. ఎలా? తనలోనే కూడా ఈ శరీరంలో పంచ జ్ఞానేంద్రియాలు, పంచభూతాలు, పంచ తన్మాత్రలు, కర్మేంద్రియాలు, ఇవన్నీ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఇవన్నీ కూడా అన్నిటితో కలిసిన మాయాదేహంతో సహా వీటన్నింటిలో అణువణువున వ్యాపించిన పరమాత్మ ఉన్నాడు అనే విషయం గ్రహిస్తాడు. ఇది అనేకంగా ఉంది కదా. శరీరం అంటే ఒకటిగా కనిపిస్తుంది, ఇది అనేకంగా ఉంది కదా. శరీరం కూడా అనేక భాగాలుగా ఉంది. అనేకంగా ఉన్న ఈ శరీరంలో కూడా ఏకంగా ఒకటే కూర్చోవాలని గ్రహిస్తాడు. తనలో గ్రహిస్తాడుగా. ముందు తనలో చూసిన తర్వాతే బయట చూస్తాడు. అప్పుడు బయటకు వచ్చినా కూడా బయటలో అంతటా ఉన్నది ఒకటే శక్తి, ఒకటే ఉంది. అదే దాంట్లోనే అన్ని. మనం ఇప్పుడు మన శరీరంలోనే, మనం చిన్నప్పుడు పుట్టాం, ఈ శరీరంలోనే పుట్టాం, ఈ శరీరంలోనే పెరిగాం, ఈ శరీరం మనం నశిస్తున్నాం. మనమైనా అంతే. సముద్రం ఎట్లా, మనం అంతే. మన శరీరంలో కూడా జీవభావం చిన్నప్పటి నుంచి ఈ శరీరంలోనే పెరిగింది, ఈ శరీరమే పెరిగింది, ఈ శరీరమే తరిగింది, ఈ శరీరమే నశిస్తోంది. అంటే ఏంది? బయట ఏం జరుగుతుందో మన శరీరంలో అదే జరుగుతుంది. అనేకంగా ఉన్న ఈ శరీరాన్ని కూడా ఏకంగా ఒక లోపల కూర్చొని నడిపిస్తున్న విషయం కనుక్కుంటాడుగా వాడు. సాధకుడు కనుక్కునేస్తాడు, బయట కనుక్కుంటాడు. బయట విడివిడిగా ఉన్న వాటిని చూసి కూడా దాంట్లో ఏకంగా ఉన్నాడు అని తెలుసుకుంటాడు.
ఏ విధంగా అయితే ఒక మంచి మగ్గిన పండు తీసుకుంటే ఆ పండు తోలు లోపల ఉండే పీచు అవంతా పక్క పోయినా టెంకాయ అవన్నీ తీసేసిన లోపల ఉండే రసం ఒకటే. అంటే విశ్వమంతా విడివిడిగా కనిపిస్తున్నా లోపల ఉండే రస పదార్థం భగవంతుడే అనే విషయాన్ని ఆ సాధకుడు గమనిస్తాడు. అప్పుడు ఏమైపోతాడు వాడు? బ్రహ్మ సంపద్యతే తదా. అలాంటి వాడే ఆ బ్రహ్మ సంపద్యతే, వాడే పరబ్రహ్మ స్వరూపంగా ముందు చెప్పాడుగా. ఆయన నా స్వరూపం అయిపోతాడని చెప్పాడుగా. ఏ జ్ఞానం ఎవరు తెలుసుకుంటాడో వాడు నా స్వరూపం అయిపోతాడని చెప్పాడుగా. క్షేత్రంలో ఉన్న క్షేత్రజ్ఞుడు ఎవరు చూస్తాడో వాడు నా స్వరూపం అని చెప్పాడు. ఇప్పుడు అతను ఆ స్వరూపం అయిపోయాడు. అంటే అటువంటి సాధకుడు ఆ సాధన చేసినవాడు అది అవుతాడని చెప్పాడు. మరియు అనుపస్థితి అని చెప్పాడు. అనుపస్థితి అని ఎందుకు చెప్తున్నాడు అంటే వాడికి ఆ ఏకత్వాన్ని మాటి మాటికి దర్శిస్తాడు. అంటే వాడు నిరంతరం సమాధిలో ఉంటారు కదా, అందువల్ల వాళ్ళ ప్రతి దగ్గర ఆ విషయాన్ని గ్రహించే శక్తి వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఆ సాధకుడైన వాడు అంతటా చూడగలుగుతాడు, అన్నింటిలో పరమాత్మను చూడగలుగుతాడు, తనలో చూడగలుగుతాడు. అలాంటి వాడు అనుపశ్యతి, మాటిమాటికి అనుభవిస్తాడు, ఆనంద అనుభూతిని అనుభవిస్తాడు. భగవంతుడు అంటే ఏంది? ఆనందం. ఆనందం ఆయనది. ఆయన ఆట, క్రీడ. ఆ ఆటలో మనం తెలుసుకోవడం లేదు, జ్ఞానం తెలుసుకుంటున్నారు అంతే. తెలుసుకోవడం వల్ల ఏమైపోతుంది? వాడికి అంతటా ఆ పరబ్రహ్మతత్వమే కనిపిస్తోంది, వాడే పరబ్రహ్మైపోతున్నాడు. తత్పద లక్ష్యార్థ చిదేక రసరూపిణి. ఆయన లలితా శాస్త్రం చెప్పినట్టుగా ఆ తత్పదార్థం అంతా ఒకటిగా కనిపిస్తుంది. చిదేక రసం, ఆ రసం కనిపిస్తుంది. కాబట్టి ఆ స్థితికి వాడు వెళ్తాడు. అన్నీ విడివిడిగా ఉన్న అన్నింటితో చూసే శక్తి వాడికి వస్తుంది సాధన వల్ల అని మనకి ఈ 2 శ్లోకాల ద్వారా పరమాత్మ ఇంత గొప్పగా చెప్తున్నాడు. ఇప్పుడు దీనికైనా మనకు సముద్రంలోనే కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది సూర్య భగవానుడు. అంటే మన ఎదురు చూసేవాడిని. అలాగే కరెంటు కూడా, కరెంటులో నుంచే మనకు బల్బులు వెలుగుతున్నాయి, టీవీ వస్తుంది, ఏసీ వస్తుంది. అన్నిటికీ కారణం వెనక ఉండే శక్తి ఏమో అదే, కానీ దాంతో సంబంధం లేదుగా. బల్బుతో కానీ ఏసీతో కానీ దేంతో కరెంటుకు సంబంధం లేదు. ఇవి పోయినా కరెంటు ఉంటుంది శాశ్వతంగా. ఇవి బయలుపోతాయి, ఇవి నశిస్తాయి, కానీ కరెంటు నశించదు కదా అనే సత్యాన్ని గ్రహిస్తాడు సాధకుడు. అప్పుడు వాడికి అంతటా పరమాత్మను చూసే శక్తి వచ్చింది కాబట్టి వాడే పరమాత్మగా అయిపోతాడు. అది ఆయన చెప్పింది, ముందు చెప్పినట్టే చెప్తున్నాడు. చివరికి ఈ అధ్యాయం చివరికి వచ్చేసినట్టు డిక్లేర్ చేసేస్తున్నాడు. ఎవడైతే ఈ ఆత్మజ్ఞానం తెలుసుకుంటాడో, ఆత్మజ్ఞానం అంటే ఏంది? మనలో కూర్చున్న పరమాత్మ మనం తెలియకుండా కాలం గడిపేస్తున్నాం, తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. ఆ జ్ఞానం వచ్చిన వాడు ఎలా ఉంటాడనే విషయాన్ని, వాడి లక్షణాలు ఎలా ఉంటాయనే విషయాన్ని, పరమాత్మకు వాడికి తేడా లేదు అసలు అది చెప్పడం. అంటే వాడు ఏమనుకుంటాడు అప్పుడు? ఈ దేహమే దేవాలయమే, లోపల కూర్చున్న వాడు ఆ దేవుడు ఉన్నాడు, ఆత్మయే దేవుడికి తెలుసుకుంటాడు. అంతటా ఉన్నది అదే తత్వం తెలుసుకుంటాడు. తెలుసుకొని వాడు తాదాత్మ్యం చెందుతాడు అని మనకి ఈ యొక్క 2 శ్లోకాల ద్వారా పరబ్రహ్మస్థితికి చేరుకుంటాడు అనే విషయాన్ని స్పష్టం చేస్తూ పరమాత్మ ఈ 2 శ్లోకాలు మనకి అందించారు. కాబట్టి దీని ద్వారా మనకేం తెలుస్తుంది? మనం కూడా సాధన చేస్తే మనం కూడా ఈ స్థితికి వెళ్ళిపోతాం, జీవన్ముక్తులం అవుతాం. అంటే వీళ్ళకు ఎందుకు చెప్తున్నారు ఇట్లా ఈ 2 శ్లోకాలు? వాడు మా జీవన్ముక్తుడు అయిపోయాడు, జ్ఞానం వచ్చేసింది, పరబ్రహ్మతత్వం అర్థమైపోయింది, అనుభవంలో కూడా వచ్చేసింది. కానీ వాడి ప్రారబ్ధ కర్మ ఉంటుంది. ప్రారబ్ధ కర్మ ప్రకారంగా వాడు జీవించాలి. రావణ మహర్షిని మనం చూసాం, ఆయన జీవన్ముక్తుడు అయిపోయాడు. ఏ యొక్క కర్మ సిద్ధాంతంలో ఇరుక్కునే బంధం లేదు, బంధం లేకుండా అయిపోయాడు ఆయన. కానీ ఆయనకి ఇంకా ప్రారబ్ధం వల్ల ఆయుష్ ఉన్నది, కాలం గడపాస్తున్నది. ఆయన ఎలా బతికాడు? నేను కర్త అనుకుంటూ చేశాడు. ఏ పని నేను కర్త అనుకోలేదు. ఏం చేస్తున్నా దేహభ్రాంతి లేదుగా ఆయనకి. అదే మనకి ఇక్కడ చెప్పింది, ప్రకృతి చేయవచ్చ కర్మాణి క్రియమాణాన్ని సర్వసహ అని. అలాగే జీవన క్రియలు చేస్తున్నప్పటికీ ఈ శరీరం నశించిపోయే విషయం ఆయన స్పృహలో ఉంది. ఆ విషయం మనం ఎలా ఉంటాం? మనమైతే మన జీవితంలో అన్నింట్లో పార్టిసిపేట్ చేసి మనమేదో శాస్త్రంగా ఉండిపోతున్నట్టుగా ఫీల్ అవుతూ పనిచేస్తాం. అందరు నేను చేస్తున్నాను, నా ఇల్లు, నాది ఇది అని మనం ప్రవర్తిస్తాం.
మనకి ఇంకా జ్ఞానం రాలేదు కాబట్టి. కానీ ఆయన జ్ఞానం వచ్చింది కాబట్టి ఆయన కనీసం దేహభ్రాంతి కూడా లేకుండా దేహం మీద కనీసం బట్టలు కూడా వేసుకోలేదు. కానీ ఆ జ్ఞానస్థితికి వెళ్ళిపోయాడు. అంతటా చూసే స్థితి వచ్చేసింది ఆయనకి. అందుకని ఆయన చుట్టూ ఉన్న జంతువులతో వాటితో కూడా మాట్లాడగలిగాడు. ఎలా మాట్లాడగలిగాడు? అంతట్లో ఉన్నది ఒకటే శక్తి అని తెలుసుకున్నాడు. ఏకం చూశాడు. అనేకంలో ఏకం చూశాడు కదా, అదే ఇక్కడ చెప్పింది. భూతప్రద భావం ఏకస్థం అనుపశ్యతి. ఏకంగా ఉన్న తత్వాన్ని గ్రహించేశాడు. వాళ్ళకి ఆ భాష వచ్చా, వాటికి వచ్చిన భాష నాకు వచ్చా ఏం లేదు. ఆత్మ సంబంధమైన భాష తెలిసిపోతుంది. దానివల్ల అన్నింటితోనూ సహజీవనం చేయగలుగుతాడు. అన్నింటినీ దయతో చూడగలుగుతాడు. ఉదారంగా ఉంటాడు. అలాంటి స్థితికి వెళ్ళిపోతాడు సాధకుడైన వాడు. వాడేం పరమాత్మ తత్వానికి వెళ్ళిపోతాడు. అలా కళ్ళల్లోనే జ్ఞానం కనిపిస్తుంది. మనం చూసినప్పుడు ఎక్కడ చూసింది ఆ జ్ఞానం? సాధన వల్ల సాధించాడు. 12 ఏళ్ళు తపస్సు చేశాడు కదా, తపస్సుతో సాధించేశాడు ఏకాగ్రత. దానివల్ల ఆయనకి ఈ ప్రకృతి అంటే ఏందో, క్షేత్రం అంటే ఏంది, క్షేత్రజ్ఞుడు అంటే ఏంది అర్థమైపోయింది. అర్థమైంది కదా, అనుభవంలోకి వచ్చేసింది. దానివల్లే ఆయన ఆ విధంగా ఉండగలిగారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. కనీసం వాళ్ళు భోజనం కూడా, ఇప్పుడు మనం చెప్పాడే క్రియమాణాన్ని అని, అన్ని పనులు చేస్తున్నట్టుగా ఉంటారు. కానీ వాటి మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి. ఎందుకు? నేను అనే భావనే పోయింది కదా, ఇంకేముందుకుంటుంది? అది తింటున్నారంటే ఆకలి, ఏదో ఈ దేహం ఉంది కాబట్టి దీన్ని నిలబెట్టాలని అది ఆకలి అంటే పెడతారు. లేకపోతే అది కూడా ఉండదు వాళ్ళకి. అది కూడా తినాలనే అభిప్రాయం కూడా ఏమి ఉండదు వాళ్ళకి. ఎందువల్ల వాళ్ళు ఆ స్థితికి దాటిపోయారు. శరీర స్థాయి దాటిపోయారు, ఆత్మస్థాయికి వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళకి ఆ స్థితి ఏముండదు. కాబట్టి ఇట్లాంటి వాడు సాధకుడు ఎలా ఉంటాడు అనే విషయాన్ని మనకు పరమాత్మ ఈ 2 శ్లోకాల ద్వారా తెలియజేశారు. ముందు నుంచి చెప్తున్నారు. సాధనా మార్గాలు చెప్పినప్పటి నుంచి స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ఈ 2 శ్లోకాలు ఇంకొంచెం వివరంగా చెప్తున్నారు. ఇలా ఉన్నారు, ఇట్లా ఉంటాడు సాధకుడు అని చెప్పేశారు. ఇది మనం ఈరోజు 13వ అధ్యాయమైన క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 30-31 శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకున్నాం. కృష్ణార్పణం.